హాయ్ సుమన్ టీవీ ఆడియన్స్. ఆన్లైన్లో మనీ ఎఫిలియేట్ మార్కెటింగ్తో ఎలా ఎర్న్ చేయాలో మీకు వివరిస్తాను. చాలామంది ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎలాంటి వేస్ ఉన్నాయి, జెన్యూన్ వేస్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అంత సెర్చ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మనకు ఉన్న బెస్ట్ ఆప్షన్, లీగల్ ఆప్షన్, జెన్యూన్ ఆప్షన్ మనీ ఎర్నింగ్కి ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్. దాని మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్తాను. ప్రెజెంట్గా ఉన్న ఈకామర్స్ సైట్స్ దాదాపు అన్నీ కూడా ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్లో పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉంది. మీరేం చేయాలంటే, నేను ఈ వీడియోలో అమెజాన్ ఒక్క దాని గురించే చెప్తానండి, మిగతావన్నీ కూడా సిమిలర్ ప్రాసెస్, మీరు అవి చేసుకోవచ్చు. అమెజాన్లో మీరు ఫస్ట్ ఒక పార్ట్నర్గా, అమెజాన్ అసోసియేట్ నెట్వర్క్లో ఒక పార్ట్నర్గా ముందు మీరు జాయిన్ అవ్వాలి. అది ఫ్రీ. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ త్రూ ఏం చేస్తారంటే, మీరు అమెజాన్లో ఎఫిలియేట్గా జాయిన్ అవ్వండి. వాళ్ళ ప్రోగ్రాంలో ఎఫిలియేట్గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ ప్యాషన్ని మీరు ముందు ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ప్యాషన్ లేని ప్రోడక్ట్స్ని ఎప్పుడు కూడా మార్కెటింగ్ చేయొద్దండి. ఎందుకంటే చెప్తాను మీకు, సపోజ్ మీకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దానిలోనే అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి, హెల్త్ చేయకండి. అదర్వైజ్ మీకు హెల్త్ ప్రోడక్ట్స్ మీదనే బాగా ఇంట్రెస్ట్ ఉంది, హెల్త్ మీదనే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ కేటగిరీ అనుకున్నప్పుడు గాడ్జెట్స్ చేయొద్దండి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చేయొద్దు. బికాస్ ఎఫిలియేట్ మార్కెటింగ్ స్టార్టింగ్లో మనకంతా జీరోగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత 5 to 6 months వరకు కూడా మీరు అనుకున్నంత దాంట్లో ప్రాఫిట్స్ ఏమీ రావు. అంత ప్రాఫిట్స్ అనకూడదు, ఎర్నింగ్స్ ఏమీ రావండి. చాలా పేషెన్స్ కావాలి దీనికి. మీకు ప్యాషన్ ఉన్న కేటగిరీ అయితే ఏం జరుగుతుందంటే, ఎక్కువ రోజులు స్టాండ్ అవ్వగలుగుతారు, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఆ ఇంట్రెస్ట్ లేని కేటగిరీలో మీరు ఎక్కువ రోజులు ఉండలేరు. మీకు ప్యాషన్ కాని వాటిలో మీరు ఎక్కువ టైం కంటిన్యూ చేయలేరు అన్నమాట. ఎప్పుడైతే మీకు పెద్దగా ఎర్నింగ్స్ కనపడవో మీరు బయటకు వచ్చేస్తూ ఆ అఫిలియేట్ మార్కెటింగ్ వేస్ట్ అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేయడం, ఇలాంటివంటే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీ ప్యాషన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నేను హెల్త్ కేటగిరీ తీసుకుంటున్నాను, మిగతా కేటగిరీస్ సిమిలర్ అప్లై అయిపోతుంది. అమెజాన్లో మీరు సెర్చ్ చేయండి, హెల్త్ ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేయండి. చాలా ప్రోడక్ట్స్ మీకు ఆ సెర్చ్లో కనిపిస్తూ ఉంటుంటాయి. వాటిలో ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అన్నీ మీరు మార్కెట్ చేయలేరండి. మోస్ట్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా ఆన్లైన్లోనే పర్చేస్ కావాలండి. ఇప్పుడు మెడికల్ షాపులో పారాసిటమాల్ దొరుకుతూ ఉంటుంది ట్యాబ్లెట్. ఎవరైనా ఇంటి పక్కన ఉన్న మెడికల్ షాప్కి వెళ్తారు, ఆ పారాసిటమాల్ తెచ్చేసుకొని వాడుకుంటారు. కానీ ఆన్లైన్లో మీ బ్లాగ్లోకి వచ్చి లింక్ క్లిక్ చేసి మరీ వెళ్ళి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఎవరు కొనరండి. అంటే నీ చెప్పింది ఏంటంటే, డిమాండ్ ఉండాలి, అది కూడా ఆన్లైన్ డిమాండ్ ఉండాలి, ఆఫ్లైన్ డిమాండ్ కాదు. అంటే ఆ ప్రోడక్ట్ ఎక్కువ మెడికల్ షాప్స్లో దొరకకూడదు, అలాంటివే చూసుకోండి. యూనిక్గా ఉండాలి ఆ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే, ఒబెసిటీ ప్రోడక్ట్స్ బాగా చేస్తుంటారు, బాగా ఎర్నింగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫిట్నెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అంటే విటమిన్ ప్రోడక్ట్స్ ఉంటుంటాయి, హెల్త్ డ్రింక్స్ ఉంటుంటాయి. అలాంటివి మా స్టూడెంట్స్ జనరల్గా చేస్తూ ఉంటారనమాట. అలా ఆన్లైన్లోనే వెతికి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి కొనగలిగే ప్రోడక్ట్స్ కాస్ట్ కూడా ఒక 2000 మించకూడదండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి నేను చేసే ప్రాక్టికల్ అడ్వైజ్ ఇది. మీ ఇష్టం, ఐఫోన్ 1 lakh అబోవ్ ఉన్న దాన్ని కూడా మీరు మార్కెట్ చేయండి. కానీ వాటితో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఎక్కువ మూమెంట్ ఉండాలి. మూమెంట్ అంటే ఎక్కువ సేల్స్, నెంబర్ ఆఫ్ సేల్స్ మీకు కనపడాలి అంటే, ఇప్పుడు ఐఫోన్ డైలీ కొనరు కదా. ఒక పర్సన్ ఐఫోన్ కొంటే దాని యాక్సరీస్ కొంటుంటాడు. మళ్ళీ ఆ యాక్సరీస్ వచ్చేసరికి చాలా కొంటుంటాడు, కానీ ఐఫోన్ మళ్ళీ మార్చే అవకాశం మనకు ఉండదు. సో గాడ్జెట్స్లోకి వెళ్ళినా, మీరు హెల్త్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళినా మ్యాక్సిమం 2000 ప్రైస్ కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ జోలికి వెళ్ళకండి స్టార్టింగ్ స్టేజ్లో. ఒకవేళ మీ బ్లాగ్ బాగా డెవలప్ అయిపోయింది అనుకోండి, ఏదైనా నేను అమ్మగలుగుతాను కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు 10 lakhs ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ని కూడా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోండి, నేనేమి అనను. బట్ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం 2000 కంటే ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీరు మార్కెటింగ్ చేయొద్దు. 2000 బిలో ఏంటంటే ఈజీగా మీకు సేల్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఎలా చేయాలి? జాయిన్కి అవగానే సరిపోతుందా? నో. జాయిన్ అయిన తర్వాత కేటగిరీ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, చేసుకోండి. వాటి లింక్స్ను తీసుకోండి. అంటే ఆ ఎఫిలియేట్ ప్యానల్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత కానీ, లేకుంటే ఆ అమెజాన్ బిజినెస్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత కూడా మీకు పైన ఒక స్ట్రిప్ వస్తుందండి. దాంట్లో మీకు లింకు కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ పేజ్ మీరు ఓపెన్ చేసినా అక్కడి నుంచి ఆ లింక్ను మీరు కాపీ చేసుకొని నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నా అడ్వైజ్ వితౌట్ బ్లాగ్ వెళ్ళకండి, బ్లాగ్ క్రియేట్ చేయండి.
ఒక బ్రాండ్ మీకు మీరు ఓన్ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే ఒక బ్లాగ్ అంటే ఒక ముందు ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ బ్లాగ్స్ ఉన్నాయి. బ్లాగ్ స్పాట్లో మీరు ఫ్రీగా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్లో కూడా మీరు ఫ్రీగా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికన్నా కూడా నా అడ్వైస్ ఏంటంటే ఒక 1500 ఇన్వెస్ట్మెంట్, మినిమం ఇన్వెస్ట్మెంట్ 1500 పర్ ఇయర్. సో మీరు ఓన్గానే ఒక వెబ్సైట్ని బ్లాగ్ని క్రియేట్ చేసేసుకోండి. దాంట్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయండి. చేసేసి ప్రతి ప్రోడక్ట్కి కూడా మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే మనకు అమెజాన్లో సెలెక్ట్ చేసుకున్నారో ప్రతి ప్రోడక్ట్కి కూడా ట్రెండింగ్ న్యూస్ వస్తుంటాయి. గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి ఆ ట్రెండింగ్ న్యూస్ని సెర్చ్ చేస్తూ ఉండండి. ఆ ప్రోడక్ట్కి ఉన్న ట్రెండింగ్ న్యూస్ని మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాగ్లో పోస్ట్ లాగా, ఆర్టికల్స్ లాగా రాస్తూ వెళ్ళిపోండి. ప్రతి పోస్ట్కి కూడా యోస్ట్ ఎస్ఈఓ నేను బిఫోర్ వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. యోస్ట్ ఎస్ఈఓని యూజ్ చేసి ప్రతి పోస్ట్కి కూడా మీరు ఏం చేస్తారంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయండి. వాటిలో ఈ లింక్ను పెట్టండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ లింక్ని మీరు దాంట్లో పెట్టండి. ఆ పోస్ట్లో ఎఫిలియేట్ ప్రోడక్ట్ లింక్ని ఆ పోస్ట్లో పెట్టండి. మీరు 100% మీకు గూగుల్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. అంటే సెర్చ్ ఇంజిన్ నుంచి మీకు ట్రాఫిక్ వస్తుంది. మీకు ఎఫిలియేట్ సేల్స్ కూడా అవుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఎస్ఎంఓ కూడా చేసుకోవాలి. మన బ్లాగ్కి ఎస్ఎంఓ చేసుకోవాలండి. ఎస్ఎంఓ చేసుకుంటే ఏమవుతుంది, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, అదర్ సోషల్ మీడియా నెట్వర్క్స్ నుంచి ఏమవుతుందంటే వెబ్సైట్స్ నుంచి మనకు ట్రాఫిక్ వస్తుంది. మన బ్లాగ్కి ట్రాఫిక్ వస్తుంది. సో మనకు సేల్స్ పెరుగుతాయండి. నంబర్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి. గ్రూప్స్లో పార్టిసిపేట్ చేయండి. గ్రూప్ డిస్కషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. గ్రూప్స్లో మీరే ఓన్గా ప్రతిసారి పోస్ట్ పెట్టడం కాదండి. ఫేస్బుక్ గ్రూప్స్లో ఆ గ్రూప్ కింద డిస్కషన్ నడుస్తుంటుంది. కామెంట్స్లో కూడా మీరు ఒక కామెంట్ పెట్టండి, పోయేదే ఉండదు. ఎందుకంటే కామెంట్ పెట్టేటప్పుడు మీ లోగో కనిపిస్తుంది వాళ్ళకు. అంటే మీ ప్రొఫైల్ పిక్లు మీరు లోగోనే పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మీకు డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ కూడా మీకు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎర్నింగ్స్ పెరగడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట సోషల్ మీడియా. తర్వాత స్టెప్లో ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేయండి. అది కూడా ఫ్రీనే. మీకు వీలుంటే క్యామ్ ముందుకు రండి, వచ్చేసి కొత్త కొత్త న్యూస్ని చెప్పడానికి ట్రై చేయండి. చాలామంది ఉన్నారు టెక్నిక్స్ చెప్పేవాళ్ళు. వాళ్ళు ఉన్నారు కదా, మనం కొత్తగా వెళ్తే ఎవరు చూస్తారు, అవసరం లేదు. వాళ్ళని చూసేవాళ్ళు వాళ్ళకే ఉంటారండి, మనల్ని చూసేవాళ్ళు మనకే ఉంటారు. నో ప్రాబ్లం, మీరు స్టార్ట్ చేసేసుకోండి. ఇవాళ కాకపోయినా ఇప్పుడు ఫస్ట్ వీడియో ఏది వైరల్ కాదు యూట్యూబ్లో. లేకుంటే మీరు బ్లాగ్ క్రియేట్ చేసి ఫస్ట్ పోస్ట్ని పోస్ట్ చేయగానే దానికే ల్యాక్స్ ఆఫ్ విజిటర్స్ ఏమీ రారండి. ఆ బ్లాగ్కి పేషెన్స్ ఒకటి కావాలి, వెయిట్ చేయాలి. రెగ్యులర్గా మనం వర్క్ చేస్తూ వెళ్ళిపోవాలి. రెగ్యులర్గా చేసే వర్క్ అంటే డైలీ మనం ఏం చేయాలంటే ఫేస్బుక్ గ్రూప్స్లో మన బ్లాగులో మినిమం ఒక 5 పోస్టులన్నా ట్రెండింగ్ టాపిక్స్. ఎప్పుడో న్యూస్ రాయొద్దు, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఎవరు అడగరు. కోవిడ్ వచ్చింది పోయింది, దాని గురించి రాసి ఇప్పుడు ఎవరు చదవరండి. కొత్తగా ఏం జరుగుతుంది మీ కేటగిరీలో, వేరే కేటగిరీలో కాదు. మీరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గురించి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే గాడ్జెట్స్ టెక్ న్యూసే రాయండి. హెల్త్ రన్ చేస్తుంటే హెల్త్కి సంబంధించినటువంటి ట్రెండింగ్ న్యూసే రాయి. ట్రెండింగ్ న్యూస్ నేను అనేది, హెల్త్కి సంబంధించిన కూడా పాత న్యూస్ రాయకండి మళ్ళీ. సో మీకు తెలుసో తెలియదో గూగుల్ సెర్చ్లో ఎక్కువ కీ ఫ్రేసెస్ అంటే ఎక్కువ కీవర్డ్స్ అన్నీ కూడా అంటే 70% ఎబోవ్ కీవర్డ్స్ అన్నీ కూడా ట్రెండింగ్ టాపిక్స్ మీదనే ఉంటాయండి. ఈ ట్రెండింగ్ టాపిక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే గూగుల్ ట్రెండ్స్, గూగులే మనకు ఒక వెబ్సైట్ ఇచ్చింది, ఒక టూల్ ఇచ్చింది, ఫ్రీ టూల్. ఆ టూల్ ద్వారా ఏం చేయాలంటే ఆ ట్రెండింగ్ కీవర్డ్స్ని పట్టుకోవాలి. వాటినే మనం ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోతే దానికోసం వచ్చిన వాళ్ళు మన ప్రోడక్ట్స్ని చూసే వీలుంటుంది. మన ఎఫిలియేట్ సేల్స్ పెరిగేటువంటి ఛాన్స్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఈ ఎఫిలియేట్ లింక్స్ని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయొచ్చండి. అంటే మీరు ఏ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఉన్నారో ఆ గ్రూప్స్లో షేర్ చేయండి. అట్లా కూడా మీకు ఎఫిలియేట్ సేల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్స్ అండి. విపరీతమైన పబ్లిక్ ఉంటారు టెలిగ్రామ్లో కూడా. దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉండవు. వాట్సాప్లో ఉన్నంత లిమిటేషన్స్ టెలిగ్రామ్లో మనకు ఉండవు. సో అక్కడ కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేసుకోండి మీ ఎఫిలియేట్ లింక్స్ని. అంటే అమెజాన్లో వచ్చిన లింక్స్ ఉంటాయి, ప్రొడక్ట్ లింక్స్, వాటిని అక్కడ కూడా మీరు ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. మెయిల్ సింప్ లాంటివి ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా మనకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మెయిల్ సింప్లో ప్రీమియం వర్షన్ కూడా ఉంది, ఫ్రీగా కూడా కొన్ని మెయిల్స్ వాళ్ళు ఇస్తుంటారు మనకి. వాటిని యూజ్ చేసుకోండి. వాటిని యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే కొంతమందికి మెయిల్స్ పెట్టుకోండి. మీ దగ్గర ఏమైనా ఈమెయిల్ లిస్ట్ ఉందనుకోండి, వాటికి ఆ మెయిల్స్ పెట్టేసి అట్లా కూడా మనకి ఏమవుతుందంటే ఈ ఎఫిలియేట్ సేల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మీరు యూజ్ చేసుకుంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ యూస్ఫుల్గా కనిపిస్తుంది.
అలా కాకుండా ఏదో ఒకే దానికి స్టిక్ అయిపోయి ఇంకా నాకు అమెజాన్లో నేను జాయిన్ అయ్యాను, ఇంతవరకు నాకు ఒక్క ప్రోడక్ట్ కూడా సేల్ కాలేదు అని ఆలోచిస్తే అది మీ సైడ్ మిస్టేక్ అది. సో 100% నేను చెప్పినవన్నీ చేయండి. మా స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు, మంచి ఎర్నింగ్స్ అయితే వాళ్ళకు వస్తున్నాయి. సో మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ.